సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరగనున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ తెలిపారు. 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చేపట్టిన జీపు చేత కార్యక్రమాన్ని ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ రాష్ట్ర మహాసభలలో భాగంగా మొదటి రోజున బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, వివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం, నాతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి చర్చిస్తామన్నారు. అలాగే రానున్న 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర చర్చ జరిపి పలు తీర్మానాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకానికి, కర్షక లోకానికి ఇచ్చిన హామీలు అమల్లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగబోతున్నాయి. మొదటి రోజు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరగబోతోంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు, బివి రాఘవులు గారు, అదే రకంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొంటారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూడా ఈ మహాసభలలో పాల్గొంటారు. ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, సాధించినటువంటి విజయాలు, జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి భవిష్యత్తు కార్యాచరణ, పోరాట రూపాన్ని కూడా ఈ మహాసభలలో రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, మతోన్మాద విధానాలు, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి విధానాల మీద కూడా సమగ్రంగా చర్చించి తీర్మానాలు రూపొందించడం జరుగుతుంది.